దేశ రాజధాని హస్తినలో హై వోల్టేజ్ నెలకొంది. నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇదే సమయంలో మరోవైపు పంజాబ్ రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనలతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనతో నిన్న హస్తిన రణరంగంగా మారింది. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసినా నిరసనకారులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపినా ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేస్తోంది. ఒకవైపు హస్తినలో సీజేపీ టెన్షన్ కొనసాగుతుండగానే మరోవైపు పంజాబ్ రైతులు ఇచ్చిన చలో ఢిల్లీ కార్యక్రమం టెన్షన్ పెడుతోంది. పంజాబ్ రైతుల పిలుపుతో ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ యుఎస్ ట్రేడ్ డీలుకు వ్యతిరేకంగా చలో ఢిల్లీకి పంజాబ్ రైతులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పంజాబ్ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షలు ఉన్నా పెద్ద ఎత్తున ఢిల్లీకి బయలుదేరారు పంజాబ్ రైతులు. దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు మిన్నంటుతూ ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్నంతా కూడా పార్లమెంట్ ఆవరణలో పరిసర ప్రాంతంలో కూడా మొత్తంగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. అయితే ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనలు కంటిన్యూ అవుతుండగానే మరోవైపు పంజాబ్ రైతులు కూడా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. బారికేడ్లను అడ్డుపెట్టి ఆ రైతుల్ని ఢిల్లీ లోపలికి రానియకుండా అడ్డుకునేందుకు వారంతా ఇప్పటికే అక్కడ బోర్డర్ వద్ద సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో మొత్తంగా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ అంటే పెద్ద సంఖ్యలో యువత విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో అక్కడికి ఢిల్లీకి తరలి వచ్చి తమ ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు. వారు పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారితోటి వాగ్వాదం, తోపులాట, ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపించింది. ఇవాళ పంజాబ్ రైతులు కూడా చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో మరోసారి ఢిల్లీ అంతా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది. దేశ రాజధాని హస్తినలో హై వోల్టేజ్ నెలకొంది. నిరసనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఒకవైపు కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇదే సమయంలో మరోవైపు పంజాబ్ రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనతో నిన్న హస్తిన రణరంగంగా మారింది. జంతర్ మంతర్ దగ్గర సీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేసినా నిరసనకారులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపినా ఆందోళనలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేస్తోంది. ఇదే విషయంపై ఢిల్లీ నుంచి మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? హరీష, వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ఢిల్లీలో వేడి పుట్టిస్తున్నాయి. ఒకవైపు సీజేపీ ప్రొటెస్ట్, మరోవైపు రైతుల ధర్నా, రెండింటితోటి ఢిల్లీలో హై వోల్టేజ్ అయితే నెలకొందని చెప్పొచ్చు. నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ అంతటా కూడా పోలీసులు అప్రమత్తం అవడం జరిగింది. సీజేపీ కార్యకర్తలంతా కూడా నిన్న చలో సంసద్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో కొంత హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకోవడంతో లాఠీ చార్జ్తో పాటు బాష్పవాయు గోళీల ప్రయోగం కూడా చేయాల్సి వచ్చింది. అయితే పార్లమెంటు సమావేశం
సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే ఇటు సభలోనూ ఇదే అంశం పైన విపక్షాలు పట్టుబడడంతో దాదాపు 7 సార్లు వాయిదా వేసి ఆ తర్వాత సభను నేటికి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు బయట పార్లమెంటు బయట సిజేపీ కార్యకర్తల ధర్నాతోటి అంటే చెలో సంసద్ కార్యక్రమం నిర్వహణ భారీ ఎత్తున కూడా దాదాపు లక్షలాది మంది విద్యార్థులంతా కూడా ఢిల్లీకి వివిధ మార్గాల నుంచి చేరుకోవడంతో ఒకనొక సమయంలో పోలీసులు చేతులు ఎత్తేశారని చెప్పొచ్చు. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. నిన్న ముందస్తు చర్యలో భాగంగా దాదాపు 5,000 మంది పోలీసులను ఇటు వివిధ బలగాలతోటి ఇక్కడ ఢిల్లీ అంతటా కూడా వాళ్ళకు విధులు నిర్వహించేందుకు కూడా వేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు అనేక రహదారులను అంటే ఇటు పార్లమెంటుకు వచ్చే ప్రతి దారిని కూడా బ్యారికేడ్లతోటి నింపేసినప్పటికీ అంటే ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ కూడా వేలాది సంఖ్యలో విద్యార్థులు బ్యారికేడ్లు దాటడము పార్లమెంటు మెయిన్ గేట్ వరకు కూడా చేరుకోవడం జరిగింది. మరి నిన్న జరిగిన ఉద్యమం అని చెప్పొచ్చు. అది ఖచ్చితంగా ఇటు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తోటి చర్చలు జరిగిన తర్వాత కూడా బయటికి వచ్చి సిజేపీ కార్యకర్తలు ఈ చర్చల ద్వారా మాకు ఎటువంటి స్పష్టమైన హామీ కేంద్రం నుంచి రాలేదు, తమ ధర్నా మరొకసారి కొనసాగిస్తాము, జంతర్ మంతర్ వేదికగానే తమ గలం వినిపిస్తామంటూ కూడా సిజేపీ నేతలైతే చెప్పిన పరిస్థితి చూసాం. మరి రాత్రి ఢిల్లీలో ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా జంతర్ మంతర్ వద్దనే సిజేపీ కార్యకర్తలంతా కూడా ఉండడము ఈ రోజు ఉదయం నుంచి కూడా జంతర్ మంతర్ వద్ద మరోసారి తమ నిరసన కార్యక్రమాలను తెలిపేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులంతా కూడా చేరుకోవాలనేది సిజేపీ అయితే పిలుపునిస్తుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ యొక్క నీట్ పేపర్ లీకేజ్తో పాటు ఇతర పేపర్ లీకేజ్లకు బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేసేంత వరకు కూడా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయనేది కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు హర్యానా పంజాబ్ రైతులు ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ బార్డర్లోనే అంటే హర్యానా ఢిల్లీ బార్డర్లోనే ఇటు పోలీసులంతా కూడా రైతుల్ని అడ్డుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఎంఎస్పీకి సంబంధించిన అంశము ఇటు ఎరువుల కొరత ఇటువంటి అంశాలపైన కూడా రైతులు ఈరోజు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు సిజేపీ మరోవైపు రైతుల ధర్నాతోటి ఢిల్లీలో కొంత హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. మరి ఈరోజు ఇటు ఢిల్లీ పోలీసులకు ఇది పెద్ద సవాల్గానే మారబోతుందా అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు సిజేపీ మరోసారి పార్లమెంటు ముట్టడి జరిపి తీరుతామంటూ కూడా సిజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. మరోవైపు చలో ఢిల్లీ కార్యక్రమంతో రైతులంతా కూడా ఇటు హర్యానా బార్డర్ దాటుకొని ఢిల్లీలోకి వచ్చి రైతు వేదిక వద్దకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తామంటూ కూడా రైతులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ రెండింటికి కూడా ఎక్కడ కూడా పర్మిషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి మీరు ఎవరు కూడా ఆ నిబంధనలను ఉల్లంఘించొద్దు అనేది కూడా ఇటు ఢిల్లీ పోలీసులు అయితే చెప్తున్నారు. గోపి, నిన్న మనం చూసామంటే ఇటు సిజేపీ ఆందోళనలో స్టూడెంట్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నప్పటికీ వారిపైన లాఠీచార్జ్ చేసినా ఆందోళన విరమించాలని చెప్పినా తగ్గేది లేదని చెప్పి కంటిన్యూ చేస్తున్నారు ఆందోళన. మరోవైపు ఇటు పంజాబ్ రైతులు కూడా ఇవాళ చెల్లో ఢిల్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలో అసలు ఎటువంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయి? ప్రస్తుతం అంటే ప్రతి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇటు పార్లమెంటుతో పాటు సెంట్రల్ ఢిల్లీ అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎవరైనా నిరసన తెలియజేయాలనుకుంటే కేవలం జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసన తెలియజేసేందుకు పోలీసులు అది కూడా ముందస్తుగా అనుమతి కోరితేనే వారికి సమయము తేదీ కేటాయించడం జరుగుతుంది. మరి అటువంటి సిచ్యువేషన్స్లో ఇటు సిజేపీ కానీ ఇటు రైతు సంఘాలు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క తాము నిర్వహించబోయే ధర్నాకు అనుమతి తీసుకోలేదు. కాబట్టి పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో తమను అనుమతించేది లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటు తమ బాధ అంటే ఈ రైతుల కష్టాలకు సంబంధించి కావచ్చు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి కావచ్చు, ఈ రెండింటిని కూడా వినాల్సిందే కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఇరువురు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. కేవలం నీటు ప్రశ్నపత్రాల లీకేజ్కి సంబంధించిన అంశం మాత్రమే కాదు, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వము దీనిపైన చూడకుండా ఉన్నందుకే ప్రతి పరీక్షా పత్రాలు అనేటివి లీకేజ్ అవుతున్నాయి. కాబట్టి తమ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలోకి మారుతుంది. అర్హులైన వారికి అంటే ఏదైతే సామర్థ్యం గల విద్యార్థులంతా కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి లీకేజీలను అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందనేది కూడా ఇటు విద్యార్థులైతే చెప్తూ ఉన్నారు. తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే అటువంటి పరిస్థితిని కేంద్రం ఎందుకు తీసుకువస్తుంది, దీనిపైన ఎందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించట్లేదు అనేది విద్యార్థులైతే కోరుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు రైతుల
సమస్యలకు సంబంధించిన అంశం పైన కూడా రైతులు చలో ఢిల్లీ కార్యక్రమంలో వారు కూడా తమ సమస్యలకు సంబంధించి ఇటు ఎరువుల కొలతతో పాటు ఇటు పంట మద్దతు ధర ఇతర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో నల్ల చట్టాలను ఏ విధంగా అయితే వెనక్కి తీసుకున్నారో ఇప్పుడు రైతుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది అనేది కూడా ముఖ్యంగా రైతు సంఘ నేతలైతే చెప్తూ ఉన్నారు. మరి ఈ రోజు ఇటు రైతు సంఘ నేతలంతా కూడా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపించారు. అదేవిధంగా సంఘీభావంగా అంటే రైతులంతా కలిసి ఇక్కడ రైతు వేదిక ఏదైతే రాజ్ఘాట్ దగ్గర ఉన్న రైతు వేదిక వద్దకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తాము శాంతియుతంగా అనేది కూడా రైతులు కోరుతూ ఉన్నారు. అయితే గతంలో జరిగిన రైతుల ధర్నాకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు మాత్రం ఈ యొక్క అంశం పైన ఇంకా ఇప్పటివరకు అయితే ఎటు తేల్చలేదు. వాళ్ళు ఇప్పటివరకు అయితే పర్మిషన్ అయితే కోరలేదు అనేది మాత్రం పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. మరి రైతులు ఒకవేళ ర్యాలీగా గనక ఢిల్లీకి చేరుకుంటే గతంలో జంతర్ మంతర్ వద్ద రైతులు ఏ విధంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ధర్నా చేశారో ఆ సందర్భంగా జరిగిన బీభత్సం అంటే దాదాపు పోలీసులు పూర్తిగా చేతులెత్తేసి అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి ఆ సందర్భంగా ఏర్పడిన నేపథ్యంలో మరి ఈ రోజు రైతులంతా కలిసి ఇటు హర్యానా పంజాబ్ రైతులు ఇరువురు కూడా చలో ఢిల్లీకి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరి ఢిల్లీలో పోలీసులు అయితే అప్రమత్తంగా ఉండడం జరిగింది. ప్రతి రహదారిని కూడా పూర్తిగా బ్యారికేడ్లతోటి మూసివేసి అక్కడ వచ్చే వారి అందరినీ కూడా పూర్తిగా తనిఖీలు చేసిన తర్వాతే ఢిల్లీలోకి అయితే అనుమతిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మరి జనతా కాక్రోచ్ పార్టీ కూడా ఈ రోజు ప్రొటెస్ట్ కొనసాగుతుంది. ఈ జంతర్ మంతర్ వేదిక వద్దకు రావాల్సిందిగా కూడా సిజేపీ నేతలు విద్యార్థులను కోరుతున్న నేపథ్యం నిన్నంతా కూడా వర్షంలో కూడా విద్యార్థులు ఈ ప్రొటెస్ట్ అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నిన్న జరిగిన హింసలో అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడ స్థానిక ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఇదంతా కూడా వీళ్ళపైన ఎవరో డబ్బులు ఇచ్చి ఈ విద్యార్థుల ధర్నా చేయిస్తున్నారు అనేది కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్న నేపథ్యంలో అటువంటి వారిపైన కూడా విద్యార్థులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తుకు సంబంధించిన అంశం పైన తాము గలం విప్పితే అది పెయిడ్ ఆర్టిస్టులు అంటూ కూడా మమ్మల్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా విద్యార్థులు వాపోతున్న పరిస్థితి ఉంది. ఇందులో ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు కూడా నిన్న ఈ ర్యాలీలో పాల్గొనడం వారికి కూడా గాయాలు అవడంతో ఈ యొక్క ప్రొటెస్ట్ నిన్న హింసాత్మకంగా మారింది. మరి బాష్పవాయు గొల్లులకు అనేక మందికి కళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ కూడా అయిన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి ఈరోజు చలో సంసద్ కార్యక్రమం లేకపోయినా జంతర్ మంతర్ వద్ద సిజేపీ నేతలంతా కూడా మరొకసారి తమ నిరసనను వ్యక్తం చేస్తాము. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు జంతర్ మంతర్ వేదికను వదిలిపెట్టేది లేదనేది కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇటు రైతులు ఇటు విద్యార్థులు ఇరువురు కూడా ఢిల్లీకి చలో ఢిల్లీ కార్యక్రమము నిర్వహిస్తున్న సందర్భంగా పోలీసులు మాత్రం అప్రమత్తంగా ఉండడం జరిగింది. నిన్న దాదాపు 5,000 మంది పోలీసులు బందోబస్తుకు వాళ్ళ విధులు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఇటు ఢిల్లీలో ఎవరిని కూడా అనుమతించట్లేదు. ఎక్కడ 5గురు గుమ్మిగూడినా వారిపైన ఆంక్షలు అదేవిధంగా నిబంధనలకు అనుగుణంగా తమ చర్యలు ఉంటాయనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి. बात यह है कि क्या इस सरकार में दिल है या नहीं, और ये इकलौता प्रोटेस्ट नहीं जिसके ऊपर इन्होंने इस तरह से ब्रूटैलिटी दिखाई है. इस देश में जितने भी प्रोटेस्ट होते हैं सभी पर ऐसी ही ब्रूटैलिटी दिखाई है. 12-12 साल की बच्चों का सर फोड़ रहे हैं ये लोग. एक धर्मेंद्र प्रधान जिसके ऊपर ऑलरेडी 20 से ज्यादा बच्चों का खून है, उसको बचाने के लिए और बच्चों का खून बहा रही है. शर्म आनी चाहिए इस सरकार को. बात यह है कि क्या इस सरकार में दिल है या नहीं, और ये इकलौता प्रोटेस्ट नहीं जिसके ऊपर इन्होंने इस तरह से ब्रूटैलिटी दिखाई है. इस देश में जितने भी प्रोटेस्ट होते हैं सभी पर ऐसी ही ब्रूटैलिटी दिखाई है. 12-12 साल की बच्चों